వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. కేఆర్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వ్యూయర్స్కి స్వాగతం, సుస్వాగతం. కేఆర్ యూట్యూబ్ ఛానల్ ఆదరిస్తున్న మీరందరూ ఒక్కసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా లైక్ చేయండి, వీడియోస్ షేర్ చేయండి. మీ పిల్లల భవిష్యత్తుకు ఇంజనీరింగ్ సంబంధించి ఒక మంచి గైడెన్స్ అందజేయబడుతుంది. కాబట్టి మరి ఈరోజు మనం ఒక అప్డేట్తో ముందుకు రావడం జరుగుతుంది. అది అందరూ CSAB కౌన్సిలింగ్ నుంచి, అంటే CSAB మీన్స్ ఏంటంటే మీకు జోసా 5 రౌండ్స్లో ఎవరికైనా సరైన సీట్ రాకపోయినా, లేదా జోసాలో పాల్గొనకుండా కొంత 90 అబోవ్ పర్సెంటేజ్ కలిగి ఉండి, 95 అబోవ్ పర్సెంటేజ్ కలిగి ఉండి మరొకసారి ప్రయత్నం చేద్దామనుకునే వాళ్ళకు ఈ CSAB అంటే సెంట్రల్ సీట్ అలొకేషన్ బోర్డ్ అనే స్పెషల్ రౌండ్స్ 2 ఉంటాయి. వీటి ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. మరి జోసాలో మీకు సాటిస్ఫై కాకపోయినా, జోసాకు మీరు అప్లై చేయకపోయినా, మరొకసారి జోసా ద్వారా ఏదైతే కంప్లీట్ అయిన తర్వాత NITs కానీ, IIITsలో కానీ, GFTSలో కానీ ఖాళీలు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రత్యేకంగా ఆ ఖాళీలు ఫిలప్ చేయడానికి నిర్వహించే కౌన్సిలింగ్నే CSAB కౌన్సిలింగ్ అంటాం. మరి చాలామంది దీనిపై డౌట్స్ అడుగుతున్నారు. CSAB కౌన్సిలింగ్లో పాల్గొనడానికి మనం ఎలాగైతే జోసాలో పాల్గొన్నామో మీరు కూడా పాల్గొనవచ్చు. కాకపోతే జోసాలో ఫ్రీ రిజిస్ట్రేషన్ మనం అక్కడ జోసా కౌన్సిలింగ్లో పాల్గొన్నాం. అంటే ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేకుండా పాల్గొనడం జరిగింది. CSABకి వచ్చేసరికి తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. అది జనరల్గా OC కానీ, OBC కానీ, లేదా EWS అభ్యర్థులు అయితే 45,000 రూపాయలు చెల్లించి, రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి మీరు కౌన్సిలింగ్లో పాల్గొనవచ్చు. మరి SC, ST, PWD అభ్యర్థులు అయితే 25,000 రూపాయలు ఈ CSAB రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి మీరు డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్కి వెళ్ళవచ్చు. మరి మీకు సాటిస్ఫై కానివారు, అంటే ఒకవేళ జోసాలో సీట్ వచ్చి కూడా మళ్ళొకసారి ప్రయత్నం చేద్దాం అనుకునే వాళ్ళు, మరి ఇక్కడ మీకు సీట్ అలాట్ అయితే ఆటోమేటిక్గా జోసాలో ఉన్న సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇది కూడా గుర్తెరుకుని కొంత జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. మరి CSAB కోసం ప్లస్ B కేటగిరీ కోసం మనం కేఆర్ గైడెన్స్ స్పెషల్గా గ్రూపు ప్రారంభించాం. దాంట్లో చాలామంది అభ్యర్థులు జాయిన్ అవుతున్నారు. జస్ట్ 499 రూపీస్కే మీరు ఈ CSAB ప్లస్ B కేటగిరీ గైడెన్స్ పొందవచ్చు. ఈ అవకాశం యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా కోరడం జరుగుతుంది. మరి ఈరోజు ఆటోమేటిక్గా మనకు మన CSAB వెబ్సైట్లో వేకెన్సీ ఒకసారి మీరు పరిశీలించుకొని డైరెక్ట్గా CSAB వెబ్సైట్లోకి వెళ్తే మీకు వేకెన్సీస్ ఎక్కడెక్కడ ఉన్నాయో తెలిసిపోతుంది. ఆ వేకెన్సీస్ని బట్టి మీరు పెట్టుకోవచ్చు. మరి వేకెన్సీస్లో లేని సీట్లకు కూడా పెట్టుకోవచ్చు సార్ అని కూడా క్వశ్చన్ అడుగుతుంది. వేకెన్సీస్లో లేని సీట్లు కూడా మనం పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఒక్కొక్కసారి దాంట్లో వేకెన్సీ లేకపోయినా షఫుల్ అవ్వడం వల్ల, అంటే ఒక అభ్యర్థి ఫర్ ఎగ్జాంపుల్ ఆయనకు NIT క్యాలికట్లో సీట్ వచ్చింది, మరి NIT వరంగల్లో వేకెన్సీ ఉంది. అప్పుడు NIT వరంగల్కు అభ్యర్థి వెళ్తే NIT క్యాలికట్ సీట్ వేకెట్ అవుతుంది కదా. అది మరి ఆల్రెడీ మనకు వేకెన్సీని చూపించలేదు కదా. మరి NIT క్యాలికట్ కూడా అరైజ్డ్ వేకెన్సీ కూడా మనం ఎక్స్పెక్ట్ చేసి అంటే ఎక్స్పెక్ట్ చేయలేము మనం. అంటే మనకు నచ్చిన సీట్ను ఆ ఖాళీలో లేకపోయినా ఈ యొక్క CSAB కౌన్సిలింగ్లో మీరు పెట్టుకోవచ్చు. పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కాకపోతే జోసా కౌన్సిలింగ్ లాగా చాలా జంబో వెబ్ ఆప్షన్స్ దీంట్లో పెట్టుకోవద్దు. తప్పకుండా మీరు ఏవైతే వెబ్ ఆప్షన్స్ ఖచ్చితంగా వెళ్తాము, మంచి కాలేజెస్ అనుకుంటున్నారో ఆ వెబ్ ఆప్షన్స్ మాత్రమే పెట్టుకోండి. మీ యొక్క CRL ర్యాంక్ మాత్రమే ఇక్కడ పరిగణించబడుతుంది. అంటే ఏ కేటగిరీలో ఆ యొక్క కేటగిరీ ర్యాంకును మనం ఇంతకుముందు జోసా కౌన్సిల్లో చూసాం. ఇక్కడ అదే కేటగిరీ ర్యాంక్కి CRL ర్యాంక్ ఎంత ఉందో చూసి ఆ ర్యాంక్ ద్వారా మాత్రమే మీకు సీట్లు కేటాయించడం జరుగుతుంది. మరి ఎక్కడైతే కేటగిరీ వారీగా కూడా మీకు ఈ CSAB వేకెన్సీస్లో తెలియజేయబడుతుంది. ఏ కేటగిరీలో ఏ సీట్ ఖాళీ ఉందనేది మీకు క్లియర్గా వేకెన్సీస్లో తెలియజేయబడుతుంది. కాబట్టి మరి ఇక్కడ కొన్ని లిమిటేషన్స్ కూడా ఉంటాయి. తప్పనిసరిగా మీరు వెళ్తాము జోసాలో సీటు మాకు రాలేదు, మరి CSABలో వస్తే కాలేజీకి వెళ్తాం, కొన్ని లిమిటెడ్ సీట్స్ పెట్టుకుంటాం అనుకునే వాళ్ళు పాల్గొనడం చాలా ఉత్తమం. ఎందుకంటే మీకు CSABలో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని ఒకవేళ ఫేజ్ 1లో సీట్ వస్తే మీకు అవకాశం ఉంటుంది. అంటే అయితే జాయిన్ కావచ్చు, లేదా ఫేజ్ 1 తర్వాత ఎగ్జిట్ అవ్వచ్చు, విత్డ్రా చేసుకోవచ్చు. అంటే అది ఫేజ్ 1 వరకు, అంటే రౌండ్ 1 వరకు మాత్రమే అవకాశం ఉంటుంది. రౌండ్ 2కి వెళ్ళారంటే తప్పనిసరిగా మీరు ఏ కాలేజీలో వచ్చినా జాయిన్ అయిపోవాలి. మళ్ళీ రౌండ్ 2కి వెళ్ళిన తర్వాత మీకు కాలేజీలో వచ్చి మీరు జాయిన్ అవ్వకపోతే మీరు కట్టిన 45,000 రూపీస్ మీకు రీఫండ్ చేయబడవు. అంటే మీకు ఒకవేళ ఎగ్జిట్ అయ్యేది ఉన్నా, విత్డ్రా చేసుకోవాలనుకున్న CSAB నుంచి జస్ట్ రౌండ్ 1 తర్వాత మాత్రమే మీరు ఎగ్జిట్ అవ్వాల్సిందిగా, మీరు విత్డ్రా చేసుకోవాల్సిందిగా కూడా కోరడం జరుగుతుంది. మరి జోసాలో సీట్ అలాట్ అయిన వాళ్ళు
మరి జాగ్రత్తగా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే జోసాలో వచ్చిన మంచి సీట్ను సీసాబ్లో పెట్టి ఏదో వెబ్ ఆప్షన్స్ నార్మల్గా పెడితే వచ్చిన మంచి సీట్లు క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఏదైతే ఉత్తమమైన సీట్ అనుకుంటారో అవి మాత్రమే పెట్టుకొని సీసాబ్ కౌన్సిలింగ్లో పాల్గొనండి. రేపటి నుంచి అంటే 31 నుంచి మీకు సీసాబ్ రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుంది. రేపు మార్నింగ్ 10 o'clock నుంచి సీసాబ్ రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుంది. మరి ఆల్రెడీ జోసాలో ఫీజు చెల్లించిన వాళ్ళు, జోసాలో ఇటు యాక్సెప్టెన్సీ ఫీజు ప్లస్ పిఏఎఫ్ అంటే పార్షియల్ అడ్మిషన్ ఫీజు చెల్లించిన వాళ్ళు సీసాబ్లో చాలా తక్కువ ఫీజు కట్టాల్సి ఉంటుంది. నాకు తెలిసి 5 నుంచి 10,000 మధ్యలో మీ ఫీజు ఉంటుంది. ఆ ఫీజు కట్టి మీరు డైరెక్ట్గా సీసాబ్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అక్కడ కట్టని వాళ్ళకు మాత్రమే ఇక్కడ 45,000 కానీ 25,000 కానీ పే చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ జోసాలో కట్టిన వాళ్ళకు మీకు చాలా తక్కువ, జస్ట్ 5,000 నుంచి 10,000 మధ్యనే మీకు ఫీజు ఉంటుంది. అది కట్టి మీరు డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. మరి రేపు 31 మనకు ఈ యొక్క రిజిస్ట్రేషన్ ప్రారంభమైందంటే ఆగస్టు 2 వరకు మీకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అంటే జస్ట్ 3 days సమయం ఉంది. 31st, 1st, 2 ఈ 3 రోజుల్లోనే మీరు సీసాబ్కు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంది. మరి ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత రేపటి నుంచే మీరు వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టుకోవచ్చు. మీకు తెలుసు జోసాలో దాదాపు 500 మందికి వెబ్ ఆప్షన్స్ అందించి ఎంతోమందికి అటు ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ సీట్లను కేఆర్ గైడెన్స్ పర్సనల్గా అందించి అద్భుతమైన సీట్లు పొందించడం మీరు చూశారు. దాని యొక్క రిజల్ట్స్ కూడా మీరు గ్రూపుల్లో చూడడం జరిగింది. రేపు ఈ సీసాబ్లో కూడా మీకు సహాయం చేయడానికి కేఆర్ గైడెన్స్ సిద్ధంగా ఉంది. మరి వెబ్ ఆప్షన్ పెట్టుకునేటప్పుడు జాగ్రత్తగా పెట్టుకోవాలి. మీకు గైడెన్స్ కావాలనుకుంటే కేఆర్ గైడెన్స్ సంప్రదించండి. మరి ఏదో ఆగం చేసి ఉన్న సీట్ని పోగొట్టుకోవద్దు, లేదా ఏదో ఒక సీటు మరి మనం అప్లై చేసుకొని మన అమౌంట్ కూడా లాస్ కావద్దని ఆస్పిరెంట్స్ని కోరడం జరుగుతుంది. మీకు 31st రేపటి నుంచి 3rd మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు సీసాబ్కి సంబంధించి. మరి దీనికి సంబంధించి మనకు ఆగస్టు 5th ఫస్ట్ రౌండ్ ఉంటుంది. ఆగస్టు 5th ఫస్ట్ రౌండ్ ఉందంటే మనకు ఆటోమేటిక్గా 7th లోపు మీరు ఒకవేళ ఫస్ట్ రౌండ్లో సీటు అలాట్ అయితే దానికి సంబంధించిన యాక్సెప్టెన్స్ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. మరి 7th లోపు కనుక మీకు సీట్ నచ్చకపోతే 8th లోపు అంటే ఆగస్టు 8th లోపు మీరు విత్డ్రా కానీ ఎగ్జిట్ కానీ అయినట్లయితే మీ అమౌంట్ మీకు రీఫండ్ చేయబడుతుంది. అంటే ఫస్ట్ రౌండ్ తర్వాత మీకు సీట్ నచ్చకపోతే మీరు ఎగ్జిట్ లేదా విత్డ్రా అయ్యారంటే మీ అమౌంట్ సేఫ్గా మీకు జస్ట్ కౌన్సిలింగ్ ఫీజు 5,000 కట్ చేసుకొని మిగతాది మీకు రీఫండ్ చేయబడుతుంది. మరి సెకండ్ ఫేజ్కి వెళ్ళారంటే ఖచ్చితంగా మీరు ఏ సీట్ వచ్చినా జాయిన్ అయిపోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. మరి నిర్ణయం తీసుకోవడంలో కూడా పర్ఫెక్ట్గా నిర్ణయం తీసుకోవాలి. మరి ఇక్కడ సీసాబ్లో కూడా కొంత జోసాకి భిన్నంగా వివిధ ఆప్షన్స్ ఉంటాయి. జనరల్గా అక్కడ మనం ఫ్లోట్ కానీ స్లైడ్ కానీ ఫ్రీజ్ కానీ ఆప్షన్స్ చూసాం. ఇక్కడ అడిషనల్గా ఇంకో 2-3 ఆప్షన్స్ ఉంటాయి. విత్డ్రా ఆప్షన్ కానీ, సరెండర్ కానీ, ఎగ్జిట్ కానీ, మళ్ళీ 3 ఆప్షన్స్ ఉండడం జరుగుతుంది. వాటి గురించి కూడా మీకు త్వరలో మరొక మంచి వీడియో ద్వారా మీకు ఆ డీటెయిల్స్ అందించడం జరుగుతుంది. ఇది సీసాబ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. బీ కేటగిరీకి సంబంధించిన నోటిఫికేషన్ కూడా వితిన్ 2-3 daysలో రాబోతూ ఉంది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు వెంటనే అందించడం జరుగుతుంది. కాబట్టి దానికి సంబంధించిన గైడెన్స్ గ్రూప్లో కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ కావచ్చు అని తెలియజేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.